పల్నాడు జిల్లాలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. మాజీ మంత్రి విడుదల రజనీతో పాటు మరో 21 మంది వైసీపీ నేతలపై ఎడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేయడం కలకలం రేపుతోంది. గత నెల 30న బోయపాలెం వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద చోటు చేసుకున్న ఘటనే దీనికి ప్రధాన కారణం. తిరుమల లడ్డు వివాదంపై నిరసనగా ఆలయంలో పూజలు నిర్వహించేందుకు వెళ్లిన విడుదల రజనీని టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విడుదల రజనీని, ఆమె అనుచరులపై కేసు పెట్టారు. అయితే ఇది పక్కా రాజకీయ వేధింపేరని, శాంతియుతంగా పూజలు చేసుకుంటున్న తమపైనే దాడులు చేసి తిరిగి తమపైనే కేసులు పెట్టడం అన్యాయమని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. పల్నాడు జిల్లాలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. మాజీ మంత్రి విడుదల రజనీతో పాటు మరో 21 మంది వైసీపీ నేతలపై ఎడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేయడం కలకలం రేపుతోంది. గత నెల 30న బోయపాలెం వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద చోటు చేసుకున్న ఘటనే దీనికి ప్రధాన కారణం. తిరుమల లడ్డు వివాదంపై నిరసనగా ఆలయంలో పూజలు నిర్వహించేందుకు వెళ్లిన విడుదల రజనీని టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విడుదల రజనీ, ఆమె అనుచరులపై కేసులు పెట్టారు. అయితే ఇది పక్కా రాజకీయ వేధింపేరని, శాంతియుతంగా పూజలు జరిపించుకుంటున్న తమపైనే దాడులు చేసి తిరిగి తమపైనే కేసులు పెట్టడం అన్యాయమని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. పల్నాడు జిల్లాలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. మాజీ మంత్రి విడుదల రజనీతో పాటు మరో 21 మంది వైసీపీ నేతలపై ఎడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, ఏదైతే పల్నాడు జిల్లా మాజీ మంత్రి విడుదల రజనీపై మరో కేసు నమోదైందని చెప్పుకోవచ్చు. ఏదైతే గత నెల 30వ తారీఖున తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి ఎడ్లపాడు మండలం బోయపాలెంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమం అయితే నిర్వహించారు. ఆ ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించిన అనంతరము ఇటు విడుదల రజనీ అనుచరులతో బయటకు రావడం అయితే జరిగింది. ఆ బయటకు వచ్చే క్రమంలో టీడీపీ వర్గీయులు కూడా విడుదల రజనీ అడ్డుకోవడం కూడా జరిగింది. అడ్డుకునే క్రమంలో ఇటు వైసీపీ, ఇటు టీడీపీ నేతల మధ్య చిన్నపాటి ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఈ ఘర్షణ వాతావరణానికి సంబంధించి పోలీసులు వచ్చి అక్కడ చెల్లాచెదురు చేయడం కూడా జరిగింది. అయితే ఏదైతే ఈ గత నెల 30వ తారీఖు జరిగిన సంఘటన సంబంధించి టీడీపీ నేతలు అయితే విడుదల రజనీ మీద కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. విడుదల రజనీ మీద ఇచ్చిన కంప్లైంట్ ని ఈ రోజు నమోదు చేయడం కూడా జరిగింది. అయితే విడుదల రజనీతో పాటు ఏదైతే వైసీపీ చెందిన 21 మందిపై కూడా కేసు నమోదు చేయడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. శ్రేఖ, ఏదైతే గత నెల 30వ తారీఖు జరిగిన గొడవ సంబంధించి విడుదల రజనీపై ఎర్రవాడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందని కూడా చెప్పుకోవచ్చు. శ్రేఖ, దాంతో పాటుగా ఏదైతే ఆ రోజు జరిగిన ఘర్షణ సంబంధించి కూడా రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. దాని తర్వాత విడుదల రజనీ కూడా ఒక బీసీ మహిళ ఇటు మంత్రిని, మాజీ మంత్రిని కూడా చూడకుండా నా మీద దాడి చేశారని కూడా ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. అయితే ఇది ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఏదైతే ఆ రోజు జరిగిన ఘర్షణ సంబంధించి విడుదల రజనీని A1 గా పెట్టడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. శ్రీక, అప్డేట్స్ స్వామి.